హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. బినామీ ప్రాపర్టీ. బినామీ ప్రాపర్టీ అంటే ఏమిటి? అసలు ఒక ప్రాపర్టీ బినామీ ప్రాపర్టీయా కాదా అన్నది ఎలా తెలుస్తుంది? అసలు బినామీ ప్రాపర్టీ కొనొచ్చా, కొనకూడదా? ఇది ఒక విషయం తెలుసుకోవాలి. ఇది కాకుండా అసలు బినామీ ప్రాపర్టీ కొంటే ఏమవుతుంది, దీనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మనం ఈ రోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బినామీ ప్రాపర్టీ అంటే ఏమిటి? ఇది మనకి యాక్చువల్ ఇండియన్ యాక్ట్ ప్రకారం బినామీ ప్రొహిబిషన్ యాక్ట్ 1988 ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అసలు బినామీ ప్రాపర్టీ అంటే ఏమిటి ఫస్ట్ తెలుసుకుందాం. బినామీ ప్రాపర్టీ అంటే ఒక ప్రాపర్టీ, అంటే ఆ ప్రాపర్టీ శైలిలో ఎవరైతే కొంటున్నారో ఆ కొనుక్కున్న ప్రాపర్టీ ఓనర్షిప్ ఎవరికైతే ఉందో అతని పేరు మీదుగా ఆర్థిక లావాదేవీలు, అంటే మనం ఆ ట్రాన్సాక్షన్ స్టాంప్ డ్యూటీ కానీ ఇతరత్ర ఏవైతే చెల్లిస్తామో, అదేవిధంగా అట్ ద సేమ్ టైం మనం ఆ ప్రాపర్టీ ఏదైతే కొన్నామో తన బ్యాంక్ అకౌంట్స్ కాకుండా వేరే ఒక వ్యక్తి పేరు మీదుగా ఆ ప్రాపర్టీని కొనుక్కొని ఇంకొక వ్యక్తి పేరు మీదుగా ఆ ప్రాపర్టీ కానీ సేల్డ్ ఉంటే అటువంటి ప్రాపర్టీని బినామీ ప్రాపర్టీ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాపర్టీ ఓనర్షిప్ అతనిగా ఉంటుంది, కానీ ఆ ప్రాపర్టీ కావాల్సిన అమౌంట్ ఏ అకౌంట్ పేరు మీద కొన్నారో ఆ అకౌంట్ పేరు మీదుగా అమౌంట్ కొనకుండా వేరే అకౌంట్ నుంచి వచ్చిన ట్రాన్సాక్షన్ ద్వారా ప్రాపర్టీ కొంటే అటువంటి ప్రాపర్టీని బినామీ ప్రాపర్టీ అంటారు. సో బినామీ ప్రాపర్టీ మనకి ఎక్కడ చెప్తుంది? 1988 బినామీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం బినామీ ప్రాపర్టీ కొన్నా, బినామీ ప్రాపర్టీ అమ్మినా సరే చట్టరీత్యా నేరం అవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంటే చాలా సందర్భాల్లో బినామీ ప్రాపర్టీలో ఏం చేస్తారంటే, కొంతమంది వ్యక్తులు రీసెంట్గా సిబిఐ 2021లో కేసు తీసుకొచ్చింది. దాంట్లో ఏంటంటే తన దగ్గర పనిచేస్తున్నటువంటి కారు డ్రైవర్ పేరు మీదుగా 3 రకాల ఒక హౌసెస్ ప్రాపర్టీస్ కొన్నారు. కాబట్టి ఆ 3 ప్రాపర్టీస్ని కూడా బినామీ ప్రాపర్టీస్గా చెప్పడం జరిగింది. అయితే బినామీ ప్రాపర్టీగా గుర్తించిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఒకసారి ఆ ప్రాపర్టీ బినామీ ప్రాపర్టీని గుర్తిస్తే ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఆ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది. అంటే గవర్నమెంట్ తన ప్రాపర్టీ తన కబ్జాలోకి తీసేసుకునే అవకాశం చేస్తుంది. అది గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అంటే బినామీ ప్రాపర్టీ కొన్నా, బినామీ ప్రాపర్టీ అమ్మినా సరే చట్టరీత్యా నేరం అని మనకి 1988 ప్రొహిబిషన్ ఇండియన్ బినామీ యాక్ట్ ప్రకారం, బినామీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం మనకి తెలుస్తుంది. అంటే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు, లీగల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే అది బినామీ గుర్తించే అవకాశం చాలా తక్కువ. అంటే జనరల్ గా ప్రాపర్టీ యొక్క వాల్యూ ఎంత ఉంది, ప్రాపర్టీ వాల్యుయేషన్ వేసుకుంటాం, రేట్ తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా మిగిలిన లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. కాదు, బినామీ ప్రాపర్టీగా చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది చెయ్యరు. అంటే ఏంటి, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ప్రాపర్టీని మనం కొనుక్కునేటప్పుడు పలానా రామారావు అనే వ్యక్తి ఆ ప్రాపర్టీని పలానా కృష్ణారావు అనే వ్యక్తికి ప్రాపర్టీ అమ్మారు అనుకోండి. ఈ కృష్ణారావు అనే వ్యక్తి ప్రాపర్టీని కొనుక్కునేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక సేల్ కన్సిడరేషన్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల రూపాయలు సేల్ కన్సిడరేషన్ అనుకున్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఆ 50 లక్షల రూపాయలు ఏ అకౌంట్ నుంచి వెళ్ళింది అంటే, ఇక్కడ కృష్ణారావు కొంటున్నాడు కాబట్టి కృష్ణారావు యొక్క తన ఓన్ అకౌంట్ నుంచి డిడి గానీ, చెక్ గానీ, లేకపోతే ఇతరత్ర ట్రాన్సాక్షన్ చేశాడా, లేకపోతే పేరు మాత్రం కృష్ణారావు పేరు మీదుగా ఉంది కానీ డాక్యుమెంట్ కావాల్సిన సేల్ కన్సిడరేషన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మాత్రం వేరే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి పేరు మాత్రం ఇక్కడ కృష్ణారావు పేరు మీదుగా సేల్ కన్సిడరేషన్ వేరే అకౌంట్ నుంచి వచ్చి ఇక్కడ నేమ్ మాత్రం ప్రాపర్టీ ఈ అకౌంట్ పేరు మీద వస్తే అటువంటి డాక్యుమెంట్స్ ని బినామీ ప్రాపర్టీస్ అంటారు. ఇది చాలా విరుద్ధం. ఎందుకంటే చాలా విషయాలు వచ్చేటప్పుడు ఏమవుతారంటే, ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటాం. రెండో పాయింట్ కూడా చూడండి. చాలా మంది సైట్లోకి వెళ్తాం, సైట్కి వెళ్తే అక్కడ చాలా పెద్ద బంగ్లా ఉంటుంది, బంజారాహిల్స్ లో ప్రాపర్టీ ఉంటుంది. కానీ అక్కడ ప్రాపర్టీ నుండి పేరు సమయంలో ఒక ఎక్సెంట్ పేరు ఉంటుంది అనుకోండి. చూస్తే నిజంగా ఆ యొక్క వ్యక్తికి అంత ప్రాపర్టీని వాల్యూ, అంత ప్రాపర్టీ కొనుక్కునే శక్తి ఉంటుందంటే మనకి డౌట్ వస్తుంది. అటువంటి సందర్భాల్లో కూడా బినామీగా గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో అక్కడ ప్రాపర్టీలో అసలు ఆ వ్యక్తి కాదు, ఎవరైతే కొనుక్కున్న వ్యక్తి కాకుండా ఎవరో మరొక వ్యక్తి ఉంటాడు, ప్రాపర్టీ అతని పేరు మీద ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా ప్రాపర్టీని బినామీ ప్రాపర్టీగా గుర్తిస్తారు. సో ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. ఏదైనా లావాదేవీలు గొడవలు వస్తే, ఏదైనా ఆ ఎవరైతే కొనుక్కున్నారో ఏదైనా బ్యాంక్ అకౌంట్స్ లో కానీ తేడాలు వస్తాయి, ఈ కొనుక్కున్న ప్రాపర్టీస్ అన్ని కూడా యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇవన్నీ కూడా నల్లండ పడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, లీగల్ వెరిఫికేషన్ తో పాటు ఆ ప్రాపర్టీ మనం ఎవరి దగ్గర కొనుక్కుంటున్నామో అతని పేరు మీదుగా బ్యాంక్ లావాదేవీలు జరిగాయా లేదనేది చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. అట్లా కాని పక్షంలో మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు అతని పేరు మీద కాకుండా వేరే వ్యక్తుల పేరు మీదుగా ట్రాన్స్ఫర్ చేయడం మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలి. చాలా ఇబ్బందులు గురే అవకాశం ఉంటుంది భవిష్యత్ రోజుల్లో. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీనికి సంబంధించి దీనికి ఏమైనా కన్సిడరేషన్స్ ఉన్నాయంటే కొన్ని ఉన్నాయి. కానీ ఎట్లా కన్సిడరేషన్స్ అంటే నేను చెప్తాను చూడండి.
భార్యాభర్తల ప్రాపర్టీలు కొనుక్కునే సందర్భంలో భర్త ఇన్కమ్ జనరేట్ చేస్తుంటాడు, తన భార్య పేరు మీదుగా ప్రాపర్టీ చేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో భార్యాభర్తల పేరు మీద ఉండే సందర్భాల్లో కొంత అంటే వివాదాలు ఉన్నప్పుడు కూడా కొంత కన్సిడరేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఒక ఫాదర్ డాటర్, ఫాదర్ సన్, ఇటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ లో ఉండే సందర్భాల్లో మాత్రం ఈ బినామీగా వాటిని పరిగణించలేం. కాబట్టి కోర్టులు వాటిని కాస్త కన్సిడరేషన్ చేసే ఉద్దేశం ఉంటుంది ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాపర్టీస్. అదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎవరైనా అక్కడ సేల్ కన్సిడరేషన్ వచ్చేసరికి అమౌంట్ వేరే పేరు మీదుగా వచ్చి ఇక్కడ ప్రాపర్టీ అనేది వేరే పేరు మీద ఉంటే అటువంటి సందర్భాల్లో ఆ ప్రాపర్టీని బినామీ ప్రాపర్టీగా డిసైడ్ చేస్తారు. సో తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు మీరు చౌకగా వస్తుందనో, తక్కువగా వస్తుందనో, లేకపోతే ఇతరత్ర కారణాలు ఇచ్చో ఇమ్మీడియట్ గా తొందరపడే ప్రాపర్టీని కొనేసుకొని తర్వాత ఆ ప్రాపర్టీ అది బినామీగా గుర్తించామండి, మాకు కోర్టు నుంచి ఆ సమన్స్ జారీ అయినాయి, ఆ కోర్టు జప్తులు తీసుకుంటుంది ప్రాపర్టీ, ఎవరైతే ఉన్నారో అతని పేరు మీదుగా చాలా ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా కోర్టు జప్తులో తీసుకుందా అనుకుంటే మాత్రం మీ మీద ఆశనిపాతంగా ఒక పెద్ద పిడుగు పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే రాత్రి పగలు కష్టపడి మీరు రాత్రులుగా పగలనకున్న సేవ్ చేసుకునే అమౌంట్ ఒక ప్రాపర్టీ కొనుక్కుంటారు, అది నిష్కారణంగా అది వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో డియర్ ఫ్రెండ్స్, ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు గుర్తు పెట్టుకోండి, తప్పనిసరిగా ప్రాపర్టీని ఒక అడ్వకేట్, మంచి అడ్వకేట్ ని కన్సల్ట్ చేసి ఆ ప్రాపర్టీని లీగల్ వెరిఫికేషన్ చేసుకోండి. ఒక ఫ్లాట్ కొన్నా, ఒక ప్రాపర్టీ కొన్నా, ఒక అసెట్ కొన్నా, ఎకరాల్లో కొన్నా, ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నా, ఏదైనా సరే ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నామంటే తప్పనిసరిగా ఆ అడ్వకేట్ ని కన్సల్ట్ చేసి ఆ డాక్యుమెంట్స్ చూపించి ఆయన ఇచ్చినటువంటి లీగల్ ఒపీనియన్ తీసుకొని బేస్డ్ ఆన్ ద లీగల్ ఒపీనియన్ మాత్రమే ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేయండి తప్ప వితౌట్ ఎనీ ప్రాపర్ కన్సల్ట్ లేకుండా, అడ్వకేట్ ని కన్సల్ట్ చేయకుండా, లీగల్ వెరిఫికేషన్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ ప్రాపర్టీని మాత్రం పర్చేజ్ చేయొద్దు. ఒకవేళ అట్లాంటి జరిగితే జరగబోయే లీగల్ కాన్సిక్వెన్స్ అన్నింటినీ కూడా మీరు ఫేస్ చేసే ఉంటారు. సో ప్రాపర్టీ కొనడం ఎంత ముఖ్యంగా, ఎలా సంపాదించడం ముఖ్యంగా, దాని లీగల్ వెరిఫికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన అంటే ఈ బినామీ ప్రాపర్టీస్ అనేది కూడా ఒక పాయింట్ గా ఉండే అవకాశం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మనం మాట్లాడుకున్న కంటెంట్ గురించి. దీని మీద మీ సలహా సంప్రదింపులు మీరు నాకు తక్షణం అందజేయచ్చు. దీనికి సంబంధించి మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే ఇమీడియట్ గా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం చేయడం మర్చిపోదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి వస్తా మర్చిపోదు. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్.